ఇంతమందిని పెట్టుకొని నేను తాడిపత్రికి నన్ను రానీను, జిల్లా బహిష్కరణ చేస్తా, రాష్ట్ర బహిష్కరణ చేస్తా. ఈడేమన్నా పోలీస్ అధికారా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇతనేమన్నా సీఎమ్మా? ఏందో ముందు అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది. రెండోది, BS3 BS4 వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు, అధికారులు కేసులు పెట్టిండేది. ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టినారు. ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను, నా కొడుకులను, ఆ RTO సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది. మమ్మల్ని టౌన్లోకే కాదు ఎక్కడికి కూడా రానియను, మా అంతు చూస్తా అని చెప్తాడు. అయ్యా, నేను మీడియా రూపకంగా నీకు చెప్తాండా, మా అంతు ఎప్పుడోసారి చూస్తావు, కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూయించుకోనికి మేమే అమాయకులం కాదు, నీ ఇంటికాడ వంట మనుషులో డ్రైవర్లమో కూడా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట, లేకపోతే ఏందో చేస్తా అంటే. నాకే విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండారు. నువ్వు కొడితే కొట్టించుకునేదానికి, నువ్వు ఏదైనా చేయించుకునేకి నేను అమాయకునైతే కాదు. ఇంకోటి కూడా చెప్తాను, తాడిపత్రి ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు కూడా, నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటాను. మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను. మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతా. అది ఎంత కష్టమైండేదన్నా కానీ. తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా, మా మీద దాడి చేయాలనో, ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో, నన్ను ఏందో హతమార్చాలనో, నీకు గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు కూడా మా సోదరుని హత్య చేయించినావు. అయినా కూడా వద్దు, ఈ ఫ్యాక్షన్ అనేది ఇది వద్దనుకొని నేను ఇంతవరకు కూడా ఉన్నాను. తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునేదానికో, నా కుటుంబ సభ్యులు చంపించుకునేదానికో నేను ఊరికే ఉండను. నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు, నీ కుటుంబం, నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు. ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని తాడిపత్రిని ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచించే. నువ్వు ఆలోచన చేయకోకుండా ప్రతిసారి నీ మీద దాడి చేస్తా, నిన్ను కొడతా అంటే, కొడితే కొట్టించుకునేకి, తిడితే తిట్టించుకునేకి నేను అమాయకుని కాదు. తిరిగి అదే పరిస్థితి కూడా నీకు కూడా వర్తించుతుంది. ఒకసారి ఆలోచన చేస్తా. అయ్యా, నేను పెద్దోడు ఒకటే చెప్తాను, మా వాళ్ళకి చెప్తానా, అవతల వాళ్ళకు చెప్తానా, దయచేసి మీరు ఎవరిని పిలుచుకుని నేను వద్దని, ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు, నేనంటే ఆయన సరిపోదు, ఆయనంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఎవరో చెప్తాను, రేపు సోమవారం మంగళవారం వస్తాడంటే మోటార్ సైకిల్ వస్తాను, రండి రా ఎవడో వచ్చేవాడు. నాకు ఎవరు శత్రుత్వం లేదు. పెద్దవాడు కూడా నా ఊరు, నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరులో మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ నాపై దూరం కాలే. ఇంకోటి చెప్తానా, ఒక 5-6 మంది ఉన్నారు, సూర్యనారాయణ రెడ్డి, గౌడు, శర్వారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డి. ముందు మీరు డిన్నర్లు పెట్టండి, మీరు 5 మంది మళ్ళీ పిల్లలతో పెట్టిస్తారు. తిప్పేది వాళ్ళకు డిన్నర్లా. మీకు ఆతులు తింటూ పెట్టండి రా రే. సమాజ్ చేద్దండి, ఊళ్ళు బాగుండండి. సమాజ్ చేస్తారా? వస్తారంట మోటార్ సైకిల్లో, వాడే తిరిగిపోలేడు, మీరే వస్తారు తిరిగి. రమ్మనరా, మీ అంత పనికి మాలను పెద్దోడు ఎవరు లేదు. ఏం కావట ఎట్లా పెరుగుతారు మీరు పెద్దోళ్ళు? వాళ్ళు అందుకే వాళ్ళకి అంత ఎట్లా ఉన్నాయి. మీరు ఎట్లంటే అట్లా చేయొద్దండి, ఉండి వాళ్ళని కాపాడు. ఈయన ఉన్నాడు, ఎవరు నీదే? మేడమాకులపల్లె, హైదరాబాద్కు పోయిన మళ్ళీ వచ్చినాడు. ఎట్లా వస్తాడు? నిన్నేం చేయలే, నీకేం కష్టం కలిగించినాడా లేదా? వాడికి కూడా చెప్తాను, ఇంకా ప్రేమ ఉంది, భద్రం. ఆడికాడికి వచ్చినావు, రారలే, హాయిగా ఉండండి. నాకు మీరందరూ, నాకు అందరూ సరిపోతుంది. నేను ఎవడు వచ్చినా పని చేస్తాను. నేను దూరం చేసుకోదలుచుకోలేదు, దగ్గర తీసుకోవాలనుకుంటా అందరినీ. చెప్తారా చూడి, చిత్తమ్మరిగా మన అక్కడ కూర్చుంటావా? సారా
ఊర్లో పెట్టమంటావా పెంట నాకేమొస్తారా పెంట పెడితే మీ ఊర్లో ఏమనుకుంటున్నారు రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తాను 6 మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడు గురించి చెప్తారా మీకు అవతల యువతల కాదు వీళ్ళు 6 మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు తిప్పుతారు మీకు తప్పు చేద్దండి ఊరు బాగుండాలా పెద్దోడు గురు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోవద్దండి నాకు ఎక్స్ఎంఎల్ఏకి సరిపోతుంది మా ఇద్దరికి నాకు మీతో ఏమి లేదు హాయిగా ఉంటాం